చాలామంది అడుగుతున్నారు, అక్క నువ్వు బాగా ఎంజాయ్ చేస్తావు కదా, చాలా బాగుంది కదా, బావగారు చాలా మంచివాళ్ళు కదా అని అంటున్నారు. నేను దానికైతే ఖచ్చితంగా సమాధానం ఇవ్వాలి. బావగారు అయితే చాలా మంచోళ్ళు. కానీ రియల్ లైఫ్ వేరు, రియల్ లైఫ్ వేరు. రియల్ లైఫ్కి చాలా తేడా ఉంది. బట్ సంతోషంగా ఉండడం అనేది మాత్రం మనం ఉన్నంతకాలం హాయిగా తిని, హాయిగా పడుకొని, హాయిగా నవ్వగలిగి, సంతోషించగలిగే రోజు ఏదైతే ఉందో, ఆ రోజును మనం ఎప్పుడూ జీవితంలో విడిచిపెట్టుకోకూడదు. ఎవ్వరి కోసం కూడా. ఇది నీ హస్బెండ్ కోసం అవ్వచ్చు, నీ పిల్లల కోసం అవ్వచ్చు, నీ అత్తమామల కోసం అవ్వచ్చు, నీ పేరెంట్స్ కోసం అవ్వచ్చు. ఎవ్వరి కోసమైనా కూడా నువ్వు నవ్వే క్షణాలు, నువ్వు ఆనందించే క్షణాలు ఏవైతే ఉంటాయో, వాటి కోసం ఖచ్చితంగా నువ్వు పోరాడాల్సిందే. ఎవరి కోసం నీ ఆనందాన్ని అయితే వదులుకోకు. కష్టాలు సుఖాలు అంటావా, ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉంటాయి. చెప్పాను కదా, రియల్ లైఫ్కి చాలా తేడా ఉంటుంది. కానీ నేను చెప్పే ప్రతి మాట కూడా అది జరిగినా జరగకపోయినా పాటించడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాను. మీరందరూ కూడాను అది జరిగినా జరగకపోయినా ఖచ్చితంగా పాటించడానికి అయితే ప్రయత్నించండి. ప్రయత్నిస్తే కనుక అది సఫలమవని విఫలమవని పక్కన పెడితే, ప్రయత్నించావెప్పుడో ఖచ్చితంగా నువ్వు విజయం సాధించినట్టే. ప్రయత్నాన్ని విరమిస్తేనే నువ్వు జీవితంలో ఫెయిల్ అయినట్టు. సో ఎనీహౌ, గుడ్ లక్, బాయ్ బాయ్.